మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాద్ మూర్తి. వెల్కమ్ టు ప్రమూ టాక్స్. ఒక ఫీల్ గుడ్ రొమాంటిక్ మూవీ గురించి మీకు చెప్పాలి. అదే కన్యాకుమారి సినిమా. ఇది అమెజాన్ ప్రైమ్లోను ఆహాలోను అవైలబుల్గా ఉంది. హాయిగా ఇంటిల్లిపాది కూర్చుని చూసి ఎంజాయ్ చేయండి. ఈ సినిమా గురించి చెప్పే ముందు మన తెలుగులో కూడా స్వచ్ఛమైన కళాత్మక అభిరుచులు, ఆకాంక్షలు, విలువలు ఉన్న యంగ్స్టర్స్ వస్తున్నారు అని గొప్ప నమ్మకం ఇదిగో ఇలాంటి సినిమాలు చూసినప్పుడే కలుగుతుంది అనే మాట కూడా చెప్పాలి. సృజన్ అట్టాడా రచించి దర్శకత్వం వహించి నిర్మించిన సినిమా ఈ కన్యాకుమారి. రక్తపాతాలు, హింస, వల్గర్ కామెడీ, తలాతోకా లేని పౌరాణిక పాత్రల వక్రీకరణలు, మత రాజకీయ మారణకాండలు, హీరోయిజం మాఫియాలు, వర్తమాన తెలుగు సినిమా రంగాన్ని ఆక్రమించిన అసహ్యకర అంశాలు. ఇలాంటి ఉన్మాద వాతావరణానికి దూరంగా ఆకుపచ్చని పంట పొలాల మించి వీచే చల్లని గాలితో ఆడుకునే ఆకాశపు ఆహ్లాద వాతావరణంలో మనల్ని విహరింపజేసిన సినిమా ఈ కన్యాకుమారి. ప్రేమ కథ ఎంత పాతదైనా ఆ కథను సినిమాగా మలచే విధానం ఏమాత్రం కొంచెం ఫ్రెష్గా ఉన్నా అది ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇందులో సృజన్ మంచి మార్కులే కొట్టేశాడు. సాఫ్ట్వేర్ ఇంజనీరుగా స్థిరపడాలని కలలుగనే ఒక అమ్మాయి, ఆ అమ్మాయి ఆశలు ఆకాంక్షలు పట్టించుకోని తల్లిదండ్రులు, ఆ అమ్మాయిని చిన్నప్పటి నుంచి మనసారా ప్రేమించి జీవితంలో ఒక రైతుగా బతకాలన్న కలలుగన్న ఒక అబ్బాయి, వీరి మధ్య నడిచిన ఒక ఆర్గానిక్ ప్రేమ కథ ఈ సినిమా. అమ్మాయి కన్యాకుమారి, అబ్బాయి తిరుపతి. ఆ అమ్మాయి కలలకు ఎప్పటికప్పుడు బ్రేక్ వేసింది ఆమె కుటుంబమే. తరువాత ఆమె కలలకు ప్రేమ కూడా ఒక సంఖ్యలుగా మారే ప్రమాదం వచ్చి పడింది. ఉన్నతమైన ఆశలు ఆకాంక్షలు ఉన్న కన్యాకుమారి నేలను వ్యవసాయాన్ని ప్రేమించే తిరుపతి హృదయాన్ని ఎలా అర్థం చేసుకుంటుంది? వారి మధ్య ప్రేమ ఎన్ని మలుపులు తిరిగింది? ఇక వారి పెళ్లికి వచ్చిన ఆటంకాలు ఏమిటి? ఇదంతా సున్నితమైన హాస్యంతో సినిమా మొత్తం ఎక్కడా బోరు కొట్టకుండా హాయిగా నడిపించిన తీరు ప్రశంసనీయం. సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్ దాకా స్వచ్ఛమైన శుభ్రమైన ఆకుపచ్చని పల్లెటూరి వాతావరణంలో చిత్రీకరించారు. సినిమా చూశాక అమ్మయ్య అని మనం ఏదో ఊపిరాడని స్థితి నుంచి బయటకు వచ్చినంత హాయ్ ఫీలింగ్తో ఉంటాం. ఆ ఊపిరాడని స్థితి ఏమిటో మనకు తెలుసుగా. అలాంటి సినిమాలు వచ్చి మనల్ని అలాంటి ఊపిరాడని స్థితికి గురి చేశాయి. ఇదిగో ఇప్పుడు ఇలాంటి సినిమా చూశాక అమ్మయ్య అనే హాయ్ ఫీలింగ్తో ఉంటాం. సినిమా ప్రతి సన్నివేశంలోనూ ఆకుపచ్చని పంట పొలాలు, చెరువులు, చెట్లు, సహజ సిద్ధమైన మనుషుల మాటలు, మమతలు, శ్రీకాకుళం యాస, భాష మనల్ని మరింతగా ఆకర్షిస్తాయి. సగటు ప్రేక్షకులకు కావలసిన కొద్దిపాటి మానసిక ఆహ్లాదం, వినోదం దొరికితే చాలు ఆ సినిమా సక్సెస్ కొట్టినట్టే. భారీ సెట్టింగులు, అంతరిక్ష విహారాలు, భయంకర యుద్ధ రాద్ధాంతాలు అవసరం లేదు కదా? అవును, అవసరం లేదని ఇదిగో ఒక యంగ్ డైరెక్టర్ సృజన్ అట్టాడా నిరూపించిన సినిమా ఇది. ఈ సినిమా మొదటి మార్కు డైరెక్టర్ సృజన్ కొట్టేస్తాడు. తరువాత కన్యాకుమారి పాత్రలో నటించిన గీత్ సైని మరిన్ని మార్కులు కొట్టేస్తుంది. తిరుపతి పాత్రలో నటించిన శ్రీచరణ్ రాచకొండ కూడా ఆ లైన్లోనే వస్తాడు. కన్యాకుమారి తిరుపతి ప్రేమ కథ చూస్తున్నంతసేపు సినిమా చూస్తున్నట్టు అనిపించలేదు. వారి ఊర్లోనే ఉండి మన కళ్ళ ముందే వారి కథాగమనాన్ని, అది తిరుగుతున్న మలుపుల్ని క్లోజ్గా గమనిస్తున్నట్టు అనిపిస్తుంది. ఎక్కడ కృతకత్వం, నాటకీయం లేకుండా అత్యంత సహజమైన మాటలు, పాటలు, సన్నివేశాలతో సినిమా మన మనసు దోచుకుంటుంది. కన్యాకుమారి కళ్ళతో చేసిన మ్యాజిక్, డైలాగు మాడ్యులేషన్లో ఉన్న ఉత్తరాంధ్ర స్లాంగ్తో కూడిన యాక్షన్ ఈ సినిమాకు హైలైట్. అయితే కొన్ని విషయాలు అవసరం లేదనిపిస్తుంది. ఉదాహరణకు తిరుపతి అర్జెంటుగా కోటీశ్వరుడు అయిపోవడం, దీనివల్ల ఇద్దరి మధ్య ఉన్న ప్రేమలో డబ్బు చోటు చేసుకోవడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. పాటల విషయంలో మరికొంత శ్రద్ధ పెడితే బాగుండును అనిపించింది.
ఇలాంటి లోపాలు ఏవో చిన్న చిన్నవి ఉన్నా సృజన్ అట్టాడ తెలుగు సినీ పరిశ్రమలో ముందు ముందు తనదైన ముద్ర వేసి మంచి సినిమాలు తీస్తాడు అన్న ఆశను, భరోసాను ఈ సినిమా ద్వారా మనకు అందిస్తున్నాడు. అతనికి నా ఆశీస్సులు. ప్రేక్షకుల జేబులు కొల్లగొట్టడానికి ఇండస్ట్రీలో సాగే ఎలాంటి పనికిమాలిన జిమ్మిక్కులు మ్యాజిక్కులు లేకుండా ఇలాంటి ఫీల్ గుడ్ రొమాంటిక్ మూవీస్ తీయడానికి ముందుకు వస్తున్న మన యంగ్ క్రియేటివ్ ఆర్టిస్టులను మనం ప్రోత్సహించాలి. థియేటర్స్లో మాట ఎలా ఉన్నా ఓటీటీలో ఇప్పుడు ఈ సినిమా ట్రెండింగ్లో ఉంది. చివరిగా ఒక కొసమెరుపు ఏంటంటే, నాకు ఎంతో ఆత్మీయుడు, తెలుగు సాహిత్యంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ ఉత్తరాంధ్ర రచయిత అట్టాడ అప్పలనాయుడు కుమారుడే ఈ సినిమా డైరెక్టర్ సృజన్ అట్టాడ. అందరూ చూడండి, తప్పక చూడండి. ఈ యంగ్ డైరెక్టర్ను అభినందించండి, ఆశీర్వదించండి, ఆనందించండి. థ్యాంక్ యూ. మీ ప్రసాద్ మూర్తి.